హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియోలో అయితే మనము ఎగ్ పలావ్ ఎలా చేయాలో చూద్దాము. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో సరిపడంత ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులో సాజీరా చెక్క, లవంగాలు 2 లేదా 3 బగారాకులు, అలాగే 4 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే నేను కట్ చేసి వేసినాను. ఇప్పుడు వీటన్నిటిని అయితే ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు 2 లేదా 3 టమాటాలు అయితే ఇలా స్లైడ్స్ లాగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు పసుపు అట్లాగే సరిపడినంత ఉప్పు అయితే ఇప్పుడు నేను వేస్తున్నాను. వీటన్నిటిని అయితే ఒకసారి కలుపుకోండి. ఈ ఎగ్ పలావ్ చాలా తొందరగా కూడా అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీ ఎగ్ పలావ్ అయితే మనకు రెడీ అవుతుంది అనమాట. వీటన్నిటిని కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా అయితే నేను యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పుదీనా వేసేసినాను. ఇప్పుడు మనకు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనమాట కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి. వీటన్నిటిని మళ్ళీ ఒకసారి కలుపుకొని కారం మీరు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు నార్మల్గా ఉంటే చాలు అనుకుంటే కారం తక్కువ వేసుకోండి. కారం అయితే యాడ్ చేసినాను. అట్లాగే ఒక కప్పు పెరుగు కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని అయితే ఒక 5 మినిట్స్ ఇలా కలిపి వదిలేయండి. మంట అయితే చిన్న మంట పెట్టుకోండి, ఓకేనా? సో వీటన్నిటిని అయితే కలిపి ఇలా పెట్టేస్తున్నాను. ఇందులో సగం ముక్క నిమ్మకాయ అయితే నేను యాడ్ చేస్తున్నా చూడండి. సో నిమ్మకాయ కూడా యాడ్ చేసేసినాను. ఇప్పుడు ముందుగా 2 గ్లాసులు అయితే రైస్ నేను కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 గ్లాసుల రైస్కి అయితే మనం 4 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తాం కదా. సో ఇప్పుడైతే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నా చూడండి. 2, 3, 4. సో 4 గ్లాసుల వాటర్ అయితే నేను యాడ్ చేసినాను. వీటన్నిటిని ఒకసారి అయితే ఇట్లా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఎసరు వచ్చేంత వరకు అయితే వదిలేయండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి అయితే ఇప్పుడు చెక్ చేసుకోండి. సరిపోకపోతే అయితే సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి మనకు ఎసరు అయితే వచ్చింది కదా. ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే నేను ఇందులో వేసేస్తున్నాను. సో మనకు టేస్టీ ఎమ్మి ఎగ్ పలావ్ అయితే మనకు ఇంట్లోనే ఇలా ఈజీగా ట్రై చేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట. సో రైస్ అన్నీ వేసిన తర్వాత ఇలా కలిపి కుక్కర్ మూత పెట్టేయండి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. మనకు చాలా టేస్టీ అండ్ ఎమ్మి ఎగ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది చూడండి 2 విజిల్స్ తర్వాత. ఇప్పుడు దీన్ని నేను కొత్తిమీరతోనైతే సర్వ్ చేసుకుంటున్నాను. ముందుగా ఎగ్స్ అయితే ఉడకబెట్టుకొని వాటిని కొంచెం ఆయిల్ వేసి నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను పక్కకి. వాటిని అయితే ఇప్పుడు ఇందులో సర్వ్ చేస్తున్నా చూడండి. నేను 5 to 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇందులో కొంచెము నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఫైనల్గా. ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూడడానికి అయితే చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. దీని అయితే ఒకసారి కలిపేస్తున్నాను చూడండి. మనకు ఎగ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా స్టెప్ బై స్టెప్ నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు, ఓకేనా? చూడండి నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేనే ఫస్ట్ తిన్నాను. ఎగ్ అయితే చూడండి పెట్టేసినాను. సో నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. అందులో ఒకటి స్మాష్ అయిపోయింది. సో 5 ఎగ్స్ అయితే సర్వ్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ కూడా కట్ చేసుకుంటున్నాను. 2 ఆనియన్ స్లైడ్స్ అయితే పెట్టుకున్నాను. అట్లాగే పుదీనాతోనే డెకరేట్ చేసుకున్నాను. చూడడానికి కూడా బాగుండాలి కదా మనము. సో నిమ్మకాయ సగం ముక్క మిగిలింది కదా మనకు, అందులో యాడ్ చేసిన తర్వాత చూడండి వేడిగా ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఫస్ట్ టేస్ట్ చేస్తాను. వేడిగా ఉందండి, కాలుతుంది. పర్లేదు అయినా. సో నిమ్మరసం అయితే మెండుకుందాము. చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సెండ్ చేయండి, ఓకేనా? సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. ఓకే అండి, అన్నీ సరిపోయినాయి అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.